హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్స్ అయినా వంట కొత్తగా నేర్చుకునేవారైనా సరే వంట పర్ఫెక్ట్గా కుదరాలంటే కొలతలు చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మన వీడియోలో కరెక్ట్ కొలతలతో కేజీ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రుచిగా ఉండాలో చూపించబోతున్నా. పెళ్లిలలో ఫంక్షన్లో ఉండే ఆ టేస్ట్ మన ఇంట్లోనే రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ కర్రీ రైస్లోకైనా, బాగారా రైస్, బిర్యానీ, చపాతీ, పూరి ఇలా అన్నింటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ కేజీనండి. దానికి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 స్పూన్ల దాకా చిల్లీ పౌడర్ని వేయండి. అలాగే 1 స్పూన్ ఉప్పును వేయండి. మళ్ళీ రుచి చూసుకొని వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఫ్రెష్ గా దంచినది 2 స్పూన్లు వేయండి. అలాగే ఆయిల్ ని కూడా 2 స్పూన్లు వేసేసుకొని ఇదంతా ముక్కలకి బాగా అంటేలాగా కలపండి. ఇలా స్పూన్ తో కానీ లేదా చేత్తో కానీ ముక్కలకి మసాలా మొత్తం మంచిగా అంటుకునేలాగా కలపండి. ఇలా కలిపేసేసి మూత పెట్టి 30 నుంచి 60 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్ల దాకా ధనియాలు, 10 మిరియాలు, అలాగే 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, అలాగే 3 ఇలాచీని వేయండి. తర్వాత ఇందులోకి 1 మొరాటి మొగ్గను, స్టోన్ ఫ్లవర్ సగం, అలాగే కొద్దిగా జాపత్రిని, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర. నేను ఎంతైతే చెప్పానో అంతే క్వాంటిటీలో కిలో చికెన్ కి తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా సరే ఈ మసాలా ఫ్లేవర్ ఎగుటు వచ్చేస్తుంది. అందుకని నేను చెప్పిన విధానంలో మసాలానంతా కూడా వేసేసుకుని లైట్ గా వేయించండి. ఎక్కువ వేయించకండి, లైట్ గా వేయిస్తే మంచిగా ఉంటుంది. అలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కొద్దిగా నూనె వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి లైట్ గా వేయించండి. చూస్తున్నారు కదా, ఇలా పింక్ కలర్ లోకి వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 5 లేదా 6 జీడిపప్పుని కట్ చేసుకున్న 2 టమోటాలు వేయండి. పెద్ద సైజు టమోటా అయితే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 వేయండి. నేను ఇక్కడైతే 2 టమోటాలు వేసాను. టమోటాలని కూడా బాగా మగ్గించండి. ఇలా మొత్తం మగ్గాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి మనం ధనియాలు, మసాలా అంతా వేయించుకున్నాం కదా, అదంతా వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లోకి మనం టమోటాలు, ఉల్లిపాయ, జీడిపప్పు వేయించాం కదా, అదంతా వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసుకొని కొద్దిగా షాజీరాని వేసేసుకొని అది బాగా క్రిస్పీగా అయిపోయాక ఇందులోకి మనం మసాలా కలిపి, అదేనండి చిల్లీ పౌడర్, పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ దాదాపు ఇందులో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ వచ్చాయి, మళ్ళీ ఇంకిపోతున్నాయి. ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. మటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయ పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఇందులో నుంచి వాటర్ వచ్చి మళ్ళీ పైన ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి పైన ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పొడిని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని పుదీనాకుల్ని, కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ కూడా మూత పెట్టుకోకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే చికెన్ రుచి చాలా బాగుంటుంది. మీరు మూత పెట్టేశారంటే కొద్దిసేపటికే ముక్కలు మెత్తపడిపోతాయి, ఆ రుచి వేరేగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకోకుండా ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది లోపల సాఫ్ట్ గా, పైన క్రంచీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ మసాలా వేసాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా వాటర్ ని యాడ్ చేయాలి. ఎక్కువ గ్రేవీ ఉండకూడదు, తక్కువగా వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 200 ml దాకా వాటర్ ని వేస్తున్నాను. ఇది కిలో చికెన్ కన్నమాట. ఇలా వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికించాలి. మీకు ఎప్పుడైతే ముక్క సాఫ్ట్ గా అయింది అనిపిస్తుందో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తంగా 10 నిమిషాలు ఉడికించాను. 10 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ చిక్కగా అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది ఎంత బాగా ముక్కలు కనిపిందో, ముక్క కూడా మనకి మంచి రంగులో కనిపిస్తుంది. అలాగే ఒక ముక్కని మీరు నలిపి చూడండి, ముక్క మెత్తబడిపోయిందంటే మనకి చికెన్ బాగా ఉడికినట్టు. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో కూడా ఈ స్టేజ్ లో చెక్ చేసేసుకొని సరిపడకపోతే కొద్దిగా వేసేసుకోండి. అలాగే ఫైనల్ గా మరి కొద్దిగా కొత్తిమీర తరువును వేసేసుకొని కలిపి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే, అంతే. చూసారా ఎంత తక్కువ టైంలో ఎంత బాగా తయారు చేసేసుకోవచ్చో.
మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ మసాలా ఉందే అది ఈ చికెన్ కి మంచి రుచినిస్తుంది. ఇక గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ చికెన్ గ్రేవీ ప్లెయిన్ రైస్ లోకైనా, బిర్యానీ, పులావ్, పూరి, చపాతి ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు రేస్తుంది కదా. మరి కింద కలిసే ఎంత రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీని మీరు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మెంబర్ కూడా షేర్ చేసి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.